Hello, Andriki Namaskaram. I'm Rameshna and I just finished watching the movie. I really loved it and I think the public response is good so far. There's a lot of laughing. మీరు అందరూ ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. Thank you. It's really good. There's a lot of laughs, a lot of cheering, a lot of shouting. So I'm very happy with the response and I hope more people come and watch it. How is it overall movie? How is your The comedy and the comedy works great and the music really elevates the whole performance. So props to Simon King for that. We have a really good movie. Hopefully you will also enjoy how it. are you happy about the audience response? Very happy because I could hear the laughing, I could hear the cheering. So I hope the rest of the public will also love it. Is response alone and theaters? How is the expectations of the audience? You can come in and expect a good comedy movie to sit back and enjoy, and there's also a deep story there, so you will definitely enjoy. How is the movie response in the theatres? In the theater, there was a lot of. I could hear the laughs, all the jokes that that the comedy that's there. Definitely, I think it is landing. So, I hope you will all enjoy it the way I saw people enjoying it. చార్లీ త్రిబుల్ వన్ నా సినిమా అయితే అసలు మామూలుగా లేదు. నా సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలంటే సినిమా గురించి అన్న ఒక చాలా కామెడీగా ఉంది సినిమా అయితే. వెన్నెల కిషోర్ అని మనం హీరోగా చూసాం కదా, సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్కి వచ్చే కొందరికి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటే సెకండ్ హాఫ్ వచ్చే కొందరికి లాస్ట్కి వచ్చి ఒక మెసేజ్ ఇస్తాడు. సినిమా అయితే మామూలుగా లేదన్న, ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అంటే ఒక కామెడీగా చేసుకుంటూ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి నాకు చాలా బాగా నచ్చింది. కామెడీ అయితే మామూలుగా లేదు. తాగబోతు రమేష్ గారు కానీ చాలా మంది యాక్ట్ చేశారన్న. డైరెక్టర్ గురించి చెప్పాలి, అసలు మామూలుగా లేదు. ఫస్ట్ సినిమా అనుకుంటా ఆయనకి ఇదైతే. సినిమా అయితే చాలా బాగా తీసిందన్న. ఇక సినిమా అయితే ఓవరాల్గా ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్క కామెడీ అయిన మూవీ ఇప్పుడు వచ్చిన సినిమాలో ఇదే బాగుంది. నాకు నచ్చిన సినిమా ఇదే. ఫ్యామిలీ ఆడియన్స్. పక్కా ఫ్యామిలీ ఆడియన్స్. ఎందుకంటే నవ్వుకునేదానికి పట్టా నవ్వులు అయితే అంత బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ అంత ఏమన్నా సాంగ్స్ గురించి కాదు సినిమా ఇది. సినిమా ఒక దేశభక్తి గురించి సినిమా, ఒక మెసేజ్ ఉంది లాస్ట్కి వచ్చే సినిమా. థ్యాంక్ యూ. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 4కి 5 ఇస్తాం. చారీ త్రిబుల్ వన్ చూసా. సినిమా అయితే మాత్రం చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా, మంచి ఇంకా ఫుల్ కామెడీ అనమాట. మనం ఒకప్పుడు ఆలీ గారు వేణుమాధవ్ గారు కాంబినేషన్లో ఎక్కువ వచ్చాయి ఇలాంటి సినిమాలు. సో ఈసారి మన వెన్నెల కిషోర్ గారు అలాగే తాగుమూతు రమేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అసలు సబ్జెక్టు అండ్ స్టోరీతో పాటు కామెడీ వెర్షన్ వెళ్తూ ఉంటుంది. ఏదో అడ్డమైన పంచులు వేయకుండా ఒక మంచి స్టోరీ లైన్, అలాగే హీరోయిన్ అసలు అయితే హీరోయిన్ కోసం మళ్ళీ రావాలనిపించింది అనమాట. చాలా బాగుంది హీరోయిన్. సో సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. అలాగే ఏదో హాలీవుడ్ రేంజ్లో కొన్ని సీన్లు, అంటే వీళ్ళు రా ఏజెంట్లు కదా, సో ఆ ఎలివేషన్ షాట్లు అవి చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సబ్జెక్ట్ ఉన్న సినిమా, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎక్కడ తగ్గలేదు ప్రొడ్యూసర్ గారు. సో లాస్ట్ ఒక ఇంటర్వెల్లో ఒక 10 నిమిషాలు కొంచెం బోర్ కొట్టింది చెప్పాలంటే. ఏంటంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తారు, ఏదేదో వస్తూ ఉంటే ఏం అర్థం కాలే. సో తర్వాత చూసుకుంటే వెన్నెల కిషోర్ గారు వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన టైమింగ్, ఆయన కామెడీ టైమింగ్ ఇవన్నీ చూసుకుంటే ఆయన ఇంకా మరో బ్రహ్మానందం గారు చెప్పాలంటే. ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్ అండి సినిమా. ఒక డబ్బులు పెట్టి ప్రతివాడు కూడా సినిమా బాగున్నా బాగోకపోయినా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి బాగుందని అంటారు. కానీ ఈ సినిమా 100% మంచి కామెడీ అండ్ ఫ్యామిలీతో వెళ్తే కనుక చిన్నపిల్లలతో సహా అందరూ కూడా హ్యాపీగా నవ్వుకుంటారు అనమాట. ఎందుకంటే మనం 007 జేమ్స్ బాండ్ సినిమాలు అవి చూసినప్పుడు ఆ కార్లు, ఆ చేజింగ్లు, ఆ గన్ షాట్లు అన్నీ చూసుకున్నట్టయితే ఎంత హ్యాపీగా ఉంటుందో, సో దానికి కామెడీ యాడ్ అయితే ఎలా ఉంటుందో చారీ త్రిబుల్ వన్ అనమాట. సో చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఎవరో ఒకళ్ళు అడగండి. త్రిబుల్ వన్ అంటే ఏముంది, 777 పెట్టకుండా 111 పెట్టి ఉండొచ్చు. చారీ అనేది బాగా కనెక్ట్ అవుతుంది, కానీ 111 అనేది మీరు అన్నట్టే అదేదో మామూలుగా పెట్టి ఉండొచ్చు అంతే. కనెక్ట్ ఈయన ఇప్పుడు అదే డైలాగ్ ఉంటుంది, నువ్వు ఎప్పటికీ హీరో కావు, నువ్వు ఎప్పుడు కమెడియన్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అంటే ఉండొచ్చు అంటున్నారు కదా, సినిమా నేమ్ కి స్క్రీన్ కి లేదు చారీ అనేది పేరు, ఆయన పేరే. సినిమాలో కూడా ఆయన పేరే చారీ. 111 అనేది ఏజెంట్ ఒక కోడ్ అనమాట. అది అలా అనుకోవచ్చు అనమాట. సినిమా హిట్ అండి చెప్పాలంటే 4 ఇస్తాను. ఒక 1% దాచా. లేదు ఆయన కామెడీ, కానీ మనకి ఎంత హీరోగా చూద్దామన్నా మనకి నవ్వు వస్తూనే ఉంటుంది ఆయన చూస్తూ ఉంటే.